వైసీపీ పేటీఎం బ్యాచ్ మరోసారి చిల్లర పనులు చేసి అడ్డంగా బుక్ అయిపోయింది. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను గెలిపించిన తిలక్ వర్మ క్రెడిట్ ను తమ అకౌంట్ లో వేసుకోవడానికి తప్పుడు ఫోటోలు సృష్టించి పరువు తీసుకుంది. గతంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గెలిచిన ఓ కబడ్డీ ప్లేయర్ కు అప్పటి సీఎం జగన్ ట్రోఫీ అందించారు. ఆ ఫోటోను వైసీపీ పేటీఎం బ్యాచ్ మార్ఫింగ్ చేసింది. కబడ్డీ ప్లేయర్ తల ప్లేస్ లో క్రికెటర్ తిలక్ వర్మ ఫోటో పెట్టేసింది. జగన్ నుంచి తిలక్ వర్మ ట్రోఫీ తీసుకున్నట్లు గలీజ్ వార్తను సృష్టించి సోషల్ మీడియాలో పెట్టింది. అంతేకాదు అప్పట్లోనే తిలక్ వర్మ టాలెంట్ జగన్ గుర్తించి ఎంకరేజ్ చేశారని, అందుకే అతడు ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాడని ఊదరగొట్టేసింది. కానీ నెటిజన్లు ఒరిజినల్ ఇమేజ్ ను బయటకు తీసి వైసీపీ చీప్ పబ్లిసిటీని తిప్పికొట్టారు. రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా అంటూ తిట్టిపోస్తున్నారు. అప్పటికే దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న తిలక్ వర్మ టాలెంట్ ను జగన్ గుర్తించి ఎంకరేజ్ చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు వైసీపీ పాలనలో క్రికెటర్ హనుమ విహారీకి ఎదురైన అవమానాల్ని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ గా ఆడిన హనుమ విహార్ని వైసీపీ నేతలు వేధించి రాష్ట్రం నుంచి పంపించలేదా అని మండిపడుతున్నారు. హనుమ విహారీ అప్పట్లో ఏం చెప్పాడో మీకు గుర్తులేదా? ఇప్పటికైనా మీకు బుద్ధి మార్చుకోవాలంటూ బుద్ధి చెప్తున్నారు.